హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 214 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్లో కూడా స్టే ఫండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ పోస్టులను కనుక గమనించినట్లయితే ఇక్కడ కేటగిరీ 1 గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్, దీనిలో పోస్టులు ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్, దీనిలో 50 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దీనిలో 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దీనిలో 19 ఖాళీలు. సివిల్ ఇంజనీరింగ్, దీనిలో 15. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, దీనిలో 10, మొత్తంగా 104 ఖాళీలు అనేవి కలవు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే దీనికి మంత్లీ స్టైపెండ్ వచ్చేసి 9,000 రూపీస్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ టైం వచ్చేసి 1 year అనేది ఉంటుందన్నమాట. ఈ ట్రైనింగ్ టైంలో కూడా స్టే ఫండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే కేటగిరీ 2, దీనిలో టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు, డిప్లొమా అప్రెంటిసెస్ ఈ పోస్టులు చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్, దీనిలో 50 ఖాళీలు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 30. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దీనిలో 7. సివిల్ ఇంజనీరింగ్, దీనిలో 5. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, దీనిలో 18. టోటల్గా చూసినట్లయితే 110 ఖాళీలు అనేవి ఉన్నాయి. మంత్లీ స్టైపెండ్ చూసినట్లయితే 8,000 రూపీస్. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ చూసినట్లయితే 1 year. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అయితేనేమో 104 పోస్టులు, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు అయితేనేమో 110 పోస్టులు ఖాళీలు అనేవి ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్టులకు అయితేనేమో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డుల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాలలో కోర్సును పూర్తి చేసిన వారు దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ కేటగిరీ 2 టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిసెస్, దీనికైతేనేమో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డుల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాలలో కోర్సులను పూర్తి చేసి ఉండాలి. అయితే వీరేంటంటే 2019, 2020, 2021 సెప్టెంబర్కు కోర్స్ అనేది కంప్లీట్ చేసినటువంటి వారు దీనికైతే అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెషర్ వారు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ఎంపిక విధానం, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఈ పోస్టులకు అయితే సెలెక్ట్ చేస్తారు. దీనికైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఏజ్ చూసినట్లయితే అప్రెంటిస్ నియామకాల ఆధారంగా ఏజ్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th June 2022 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఎన్రోలింగ్ ఇన్ NATS పోర్టల్ లాస్ట్ డేట్ 25th June 2022. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, దీనికైతేనేమో 5th July 2022. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ షార్ట్ లిస్ట్ 12th July 2022. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డేట్స్ చూస్తే 19th July అండ్ 20th July 2022 రోజైతే ఉండడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా డేట్స్ అనమాట. దీనికి ట్రైనింగ్ లొకేషన్ అనేది అవడి, చెన్నైలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అవడి, చెన్నైలో
ఇక ఎంపికైనటువంటి అభ్యర్థులు అందరికీ కూడా ట్రైనింగ్ వ్యవధి అనేది 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇదేంటంటే హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అవడి చెన్నై నుంచి విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి. దీనిలో మొత్తంగా 214 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. 214 అప్రెంటిస్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికైతే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాం. లింక్స్ ద్వారా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.